హలో గైస్, వెల్కమ్ టు బివిక్రమ్ స్టూడియోస్. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి మన అన్న సంతోష్ అన్న, అల్లు అర్జున్ సార్ ఫ్యాన్స్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్. అన్న నేనైతే షాక్ అయిపోయినా వీడియో చూసి. పుష్పగాడి ఫ్యాన్ రూలు అరే సేమ్ మన అల్లు అర్జున్ సార్ లెక్కనే ఆ గెటప్ ఆ సెటప్. నిజంగా అది ఏందనంటే ఎవరు కూడా అరే ఇది అల్లు అర్జున్ సారేనా అనుకునేలాగా చేసిరు ఆ వీడియో. అంటే అది పోస్టర్ రిలీజ్ అయింది కదా. సో పోస్టర్ రిలీజ్ అయినప్పుడు ఒక సాంగ్ రాపిచ్చిన నేను. సో ఏం చేద్దాం అనుకున్నా, అప్పుడే ఆ టైంలోనే పోస్టర్ వచ్చింది. సో ఐకాన్ బ్రదర్స్ అని సాంగ్ పేరు పెట్టుకున్నాం. సో స్టోరీ 2-3 అనుకున్నాం, బట్ ఇది మా నిఖిల్ బ్రో అని ఇన్స్టాగ్రామ్ నిఖిల్ ఉన్నాడు కదా, తను స్టోరీ రాసిండు. స్టోరీ రాసి ఇలా చేద్దామని అని చెప్పగానే ఆ గెటప్ వేసిన. సో ఖచ్చితంగా నేను గెటప్ యాక్చువల్లీ ఏంటంటే తను ఏ గెటప్ లో ఉంటే ఆ గెటప్ వేయాలని నాకు ఉంటది. సో లేడీ గెటప్ కదా అని సాంగ్ లో చేసిన. బట్ తర్వాత పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత వీడియో వచ్చింది, గ్లిమ్స్ వచ్చిన తర్వాత కూడా ఆల్మోస్ట్ మ్యాచ్ అయినట్టు. మరి ఎవరు ఏమనలేదు అన్న నువ్వు ఎందుకు తీస్తున్నావు అట్లా అని? అంటే ఇప్పుడు అది అల్లు అర్జున్ సారే కదా చేయాల్సింది. అది ఇంకా సినిమానే రిలీజ్ కాక ముందు నువ్వు చేసి ఇట్లా తీసినావు, ఎందుకు చేసినావు అని చెప్పి ఎవరన్నా దమ్కిలేనా కానీ ఫోన్లు చేసి ప్రొడ్యూసర్ డైరెక్టర్లు ఉంటారు కదా. సో ఇక ఉంటారు కొందరు, వీడేంది అంటే కొంతమంది మనకు ఇప్పుడు అందరు నచ్చాలని ఉండదు కదా, కొంతమంది ఉంటారు వీడేంది ఎక్స్ట్రా చేస్తాడు. ఈ వీడియో అక్కడ అల్లు అర్జున్ సార్ దాకా వెళ్ళింది, అది మేబీ చూసిండు అనుకుంటా ఫుల్ వీడియో. ప్రోమో అయితే నేనే దగ్గరుండి నేనే చూపించిన, నేనే చూపించిన, చాలా మెచ్చుకున్నాడు. అల్లు అర్జున్ సార్కే నేనే చూపించిన. ఇప్పుడు అల్లు అర్జున్ సార్ తోని యాక్టింగ్ చేద్దామని ఉన్నదా మీకు కోరిక? కష్టపడతా అంతే, అది రావచ్చు రాకపోవచ్చు, కష్టం అనేది మన చేతులు ఉంటది, కష్టపడాలి, అదైతే చేస్తున్నా, ట్రై చేస్తాను. ఈ వీడియో తీయడానికి ఖర్చు ఎంత వచ్చింది, ఎన్ని రోజులు పట్టింది? 80,000 వరకు వచ్చింది. కష్టపడి ఆ వీడియో చేసినాక ఎందుకు చేసినావు అట్లా అని చెప్పేసి అంటే నువ్వు ఫ్యాన్ కదా అన్న. ఇప్పుడు ఓన్లీ ఎట్లుంటారు అంటే ఈ ప్లాట్ఫామ్ ఏంది, ఈ ప్లాట్ఫామ్ ఎంత వరకు ఓన్లీ ఫ్యాన్ వరకు. అట్లాంటిది నువ్వు వీడియోలు చేసి నువ్వు అల్లు అర్జున్ సార్ కి దగ్గర అవుతున్నావు అని చెప్పేసి ఉంటారు కదా, పక్కన ఉన్న వాళ్ళు పెడతారు, పుల్లలు పెడతారు, లేని మాటలు తీస్తారు. పక్కా ఉంటది, ఇంకా నా మీద ఎక్కువ ఉంటది, ఎందుకంటే